బీజేపీలో ఇద్దరు ప్రముఖ బ్యాక్వర్డ్ క్లాస్ నేతల మధ్య సంఘర్షణ చెలరేగింది. తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్ రామచంద్రరావు బీసీ, దళిత కారణాలను నిరంతరం దెబ్బతీస్తున్నారని బట్టి ఇతర బీసీ నేతల నుండి విమర్శలు ఎదుర్కొంటున్నారు. 20 గంటల క్రితం కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీసీ నేతలను వారి కొత్తగా నియమితులైన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలకు స్పందించాలని సవాలు విసిరింది. 8 గంటల క్రితం ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును 9వ షెడ్యూల్ మార్గాన్ని వ్యతిరేకించారని విమర్శించారు. అత్యవసర వార్త: మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 వ్యక్తులకు షరతులతో కూడిన జామీను మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసును అన్లాల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 నమోదు చేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సమీక్షించిన తర్వాత సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. పి నాగేశ్వరరావుతో సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు తెలంగాణ హైకోర్టు జామీను మంజూరు చేసింది. సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోవడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి షరతులతో జామీను లభించనుంది. జాతీయ భద్రత, అక్రమ కార్యకలాపాల నివారణకు సంబంధించిన చిక్కుల కారణంగా ఈ కేసును నిశితంగా పరిశీలించారు. బ్రేకింగ్ న్యూస్: తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంపై దీనిలో ప్రస్తావన ఉంటుంది. పోల్స్ కంటే ముందు ఈ చర్య ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలంగాణలో కులాల సర్వే విధానాలు అమలుపై కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి వివరించేందుకు న్యూఢిల్లీకి బృందంతో వెళ్తారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి దానికి మద్దతు కూడగట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలను మెరుగుపరచడంపై దృష్టి సారించి రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు కష్టపడుతోంది. బ్రేకింగ్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టిస్తోందని తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. బీసీలకు 42% రిజర్వేషన్లపై గందరగోళం సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీసీల రిజర్వేషన్లను 42%కి పెంచడం అసాధ్యమని చెప్పడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీపై రాజకీయ నాటకాలు ఆడుతూ బీసీలను క్రమపద్ధతిలో మోసం చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి ఆరోపించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించేందుకు అనుకూలంగా ఉన్నత స్థాయి బృందం ఢిల్లీకి వెళుతుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్: నిషేధిత సిపిఐ మావోయిస్టు సభ్యులకు పేలుడు పదార్థాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 4కి బెయిల్ మంజూరైన తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఖరారు చేయడంతో ఆ 4 బెయిల్పై ఉంటారు. ఇటీవలే ఎచ్చెర్ల మండలం ఫరీద్పేటలో వైసీపీ కార్యకర్త సత్తారు గోపి హత్యకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేత కొట్టకోట అమ్మి నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేశారు. కాకినాడ ఎమ్మెల్సీ, వైసీపీ నేత అనంత ఉదయ్ భాస్కర్ కూడా 2022లో తన మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం అనే దళితుడిని హత్య చేసినందుకు సంబంధించి విచారణలో ఉన్నారు. ఇంతలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఆగస్టు 1 వరకు న్యాయకుడ్యంలో ఉంచారు. ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అక్రమ మద్యం కుంభకోణం కేసులు బనాయిస్తోందని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై గతంలో ప్రయోగించిన సెక్షన్లు ఆరోపణలను పాలక సంకీర్ణం డూప్లికేట్ చేసిందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. విజయవాడ నుండి బ్రేకింగ్ న్యూస్: జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు, హద్దుల్లో మార్పులకు సంబంధించి సమస్యలను పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7 సభ్యుల మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది. 2025 జూలై 22వ తేదీన జారీ చేసిన సాధారణ పరిపాలన కేబినెట్ శాఖ ఉత్తర్వు సంఖ్య 1378 ప్రకారం ఈ చర్య తీసుకోబడింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించడానికి ఈ బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలు విభజనల వివరాలు క్రింద ఇవ్వబడతాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మంత్రుల బృందం ప్రజలు లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తుంది. బ్రేకింగ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ పోలీసులు 3,500 కోట్ల రూపాయల స్కామ్కు సంబంధించి ఛార్జిషీట్ దాఖలు చేశారు.
మాజీ సలహాదారుని సూత్రధారిగా పేర్కొంటూ మద్యం విధానాలను కొన్ని బ్రాండ్లకు అనుకూలంగా మార్చారని ఆరోపించారు. సిపిఐ 3,500 కోట్ల రూపాయలు వసూలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిర్మూలనకు పెద్ద ఎత్తున చర్యలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కళ్యాణ్ దేవాలయాల నిర్వహణలో హిందూ ఆచారాలు, సంప్రదాయాలను లోతుగా అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మతపరమైన ఆచారాలను కాపాడటంలో సాంస్కృతిక అవగాహన, సున్నితత్వం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ విషయంపై ముంబైలో ఆయన మాట్లాడుతూ, మతపరమైన భావాలను అనుకోకుండా దెబ్బతీయకుండా ఉండటానికి బాధ్యత వహించే వారు హిందూ సంప్రదాయాలతో పరిచయం కలిగి ఉండాల్సిన అవసరాన్ని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమను బలోపేతం చేయడానికి హైదరాబాద్లో ఉన్నట్లుగా పటిష్టమైన సినిమా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం తన సినిమా నిర్మాణ మౌలిక సదుపాయాలు, శిక్షణ సంస్థలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇంతేకాకుండా డైకిన్ వంటి కంపెనీలు తమ తయారీ కార్యకలాపాలను విస్తరిస్తున్నందున ఆంధ్రప్రదేశ్ ఇతర రంగాలలో కూడా వృద్ధి చెందుతోంది. సుదాతి వంటి సంస్థలు నేయవారితో నేరుగా పనిచేస్తూ న్యాయమైన వేతనం, స్థిరమైన ఆర్డర్లు అందేలా చూస్తున్నందున రాష్ట్రంలో నేత పరిశ్రమ కూడా వృద్ధి చెందుతోంది. అదనంగా ఇటీవల జరిగిన దర్యాప్తులో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక కుంభకోణంలో భాగస్వామి అని తేలింది. వివిధ చర్యల ద్వారా అభివృద్ధిని పెంపొందించేందుకు రాష్ట్రం ముందుకు సాగుతోంది.